హలో హాయ్ అండి. ప్రాఫిట్ మేకర్ సాఫ్ట్వేర్లో ఇప్పుడు ఈ మంత్ 22 నుంచి జిఎస్టీలు అనేవి చేంజ్ అవుతున్నాయి. మనం కూడా ఏ విధంగా మార్చుకోవాలి అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఫస్ట్ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే టూల్స్ క్లిక్ చేయండి. ఇందులో మేనేజ్మెంట్ అనేది క్లిక్ చేసేసి జిఎస్టీ స్లాబ్స్ అప్డేటెడ్ అనేది క్లిక్ చేయండి. సో మనకి ఇలాగా ఒక స్క్రీన్ అనేది వస్తుంది. మనకి ఈ స్క్రీన్ రాలేదు అని అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వలేదు. కంపల్సరీగా మీరు చూసుకోవాల్సింది ఏంటి అని అంటే వర్షన్. ఇక్కడ విజిల్ సింబల్ పైన వర్షన్ అని ఉంటుంది 25, 9, 10 అనేది. ఈ 9 అనేది మంత్, 10 అనేది డేట్. సో 10 అబోవ్ ఉన్నది మాత్రం సపోర్ట్ చేస్తుంది, లేదు అని అంటే సపోర్ట్ చేయదు. సో మరి నేను ఎలా అప్డేట్ చేసుకోవాలి అని అంటే హెల్ప్లోకి వెళ్ళండి, సాఫ్ట్వేర్ చేంజెస్, చెక్ ఫర్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. విత్ ఇన్ 2 or 3 seconds సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయ్యాక టూల్స్లో మిస్క్లో వెరిఫై ఫైల్ చేయండి. ఎస్ అని వస్తుంది, ఎస్ అని క్లిక్ చేయండి. సో నేను ఆల్రెడీగా చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చేయట్లేదు, మీరు ఎస్ అని క్లిక్ చేయండి. సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ వెరిఫై ఫైల్స్ అయ్యాక క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఓపెన్ చేయండి, టూల్స్, మేనేజ్మెంట్, ఇక్కడ జిఎస్టీ స్లాబ్స్ అప్డేటెడ్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేయగానే మనకి ఇలా స్క్రీన్ అనేది వస్తుంది. సో ఈ హెచ్ఎస్ఎన్ వైజ్గా మనమైనా మార్చుకోవచ్చు, కంపెనీ వైజ్గానైనా మార్చుకోవచ్చు, ఐటమ్ వైజ్గానైనా మార్చుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. మనం హెచ్ఎస్ఎన్ వైజ్గా చూసుకోవాలి అని అనుకుంటే హెచ్ఎస్ఎన్ని సెలెక్ట్ చేసుకొని షో అని క్లిక్ చేయండి. షో మన దగ్గర ఉన్నటువన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఈ హెచ్ఎస్ఎన్కి నేను ఆల్రెడీ అప్డేట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ 12కి 18, 12కి 5 అనేవి ఇలాగ వచ్చున్నాయి. మనం కూడా ఇలాగనే మీరు కూడా అప్డేట్ చేసుకోవాలి అని అంటే టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ అప్డేట్ జిఎస్టీ పర్సెంటేజ్ విత్ 5 అని అన్నారనుకోండి, క్లిక్ చేస్తే ఎస్ అని వస్తుంది. ఎస్ అని క్లిక్ చేయండి. సో మొత్తం అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, అన్నీ అనేవి ఇక్కడ అప్డేట్ అయిపోతాయి. మీకు అప్డేట్ అయిపోయాక సో ఇన్ కేస్ ఈ ఐటెంకి 12 నుంచి నాకు 5లోకి వెళ్ళింది, 18లోకి వెళ్ళింది అని అంటే 18 మార్చుకోండి. ఇక్కడ 5 ఉంది, 5 నుంచి 0కి వచ్చింది అని అనుకుంటే ఈ ఐటెంని ఇక్కడ 0 చేసేసుకోండి. డబల్ క్లిక్ చేస్తే ఎంటర్కి ఆప్షన్ వస్తుంది, 0 చేసుకోవచ్చు. ఇలా ఏదైనా సింగిల్ ఐటెం మారింది అని అనుకుంటే దాన్ని మనం అనేది అప్డేట్ చేసేసుకుంటాం. నేను కంపెనీ వైజ్గా చూసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ కంపెనీని అనేది చూసుకుంటాం. కంపెనీని సెలెక్ట్ చేస్తే ఆ కంపెనీలో ఉన్నటువన్నీ వచ్చేస్తుంది. సో నాకు ఇక్కడే ఉంది. ఈ ఐటెం 12 నుంచి 0కి వెళ్ళిపోయింది అనుకోండి, డబల్ క్లిక్ చేయండి, 0 చేసేస్తాను. షో అప్డేట్ అయిపోయినట్టు. సార్ నాకు ఏ హెచ్ఎస్ఎన్ కోడ్ 5లో ఉందా, 0లో ఉందా, 18లో ఉందా నాకు తెలియదు, తెలుసుకోవాలి ఎలాగా అని అంటే గవర్నమెంట్ ఒక గైడెన్స్ ఇచ్చింది. సో మ్యాక్సిమం ఇక్కడ దాని ప్రకారంగా మేము ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం. హెచ్ఎస్ఎన్ కోడ్ని ఇక్కడ టైప్ చేస్తున్నా 9004. సో ఇది 12 నుంచి 5కి స్లాబ్లోకి వచ్చింది. ఇందులో మీకు కనపడకపోయినా తెలియకపోయినా మీ కంపెనీస్ని అడగండి, వాళ్ళు ఏ జిఎస్టీలో ఉందో చెప్తారు. లేదు అని అనుకుంటే మీ సిఏ గారిని, ఆడిటర్స్ని అడిగారనంటే వాళ్ళు ఏ స్లాబ్లో ఉందో చెప్తారు. ఈ 9004 ఇది 12 నుంచి 5లోకి వచ్చింది. లేదు ఇందులో మీకు కనపడలేదని అనుకోండి, ఇంకో స్లాబ్లో చూస్తారు, ఈ స్లాబ్లో ఏమన్నా ఉందా అనేసి అని చేసేసుకుంటాం. చూడండి ఇక్కడ హెచ్ఎస్ఎన్ కోడ్ని సెలెక్ట్ చేయగానే దీంట్లో ఉన్నది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా ఏ స్లాబ్లో ఉందో మనం ఇక్కడ హెచ్ఎస్ఎన్ వైజ్గా చూసుకోవచ్చు. తర్వాత మై సిస్టమ్, మై ఐటమ్స్లో ఏ హెచ్ఎస్ఎన్ కోడ్కి ఎన్ని ఐటమ్స్, ఓల్డ్ జిఎస్టీ ఎంత ఉంది, న్యూ జిఎస్టీ ఎంత ఉంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇలా చూసుకొని మీరు రెడీ చేసి పెట్టుకోండి. 22న నేను ఇంకో వీడియో అప్లోడ్ చేస్తా. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లో జస్ట్ సింగిల్గా ఒక క్లిక్ మార్క్ పెట్టేసి అప్డేట్ అని కొట్టంగానే సాఫ్ట్వేర్ అంతా అప్డేట్ అవుతుంది. అంతవరకు మీరు ఇప్పుడు ఎంట్రీ చేసుకునేదంతా ఒక హోల్లో ఉంటుంది. సో ఇమీడియట్గా మీరు సేల్ బిల్ ఇస్తే 12 నుంచి 5లోకి వచ్చేస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.